నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ. పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అయితే విచారణ ఏప్రిల్ 2కు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కొంత న్యూస్ అయితే ఉంది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తుంది అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో ఐదుగురితో కూడిన రాజ్యాంగ ధర్మాసనాలు సైతం తగిన సమయమని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. న్యాయస్థానం ఆ తీర్పులను కాదని ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులను కోర్టు అయితే ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. మాజీ మంత్రి కేటీఆర్ అలాగే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా, మాజీ మంత్రి కేటీఆర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా దీనిపై పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. అలాగే సుప్రీంకోర్టు కూడా దీనిపై కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఏంటంటే న్యాయస్థానం ఆ తీర్పులను కాదని ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలాగా తిరిగి రాయగలమని కూడా కోర్టు ప్రశ్నించినట్టు కూడా ఇక్కడ మనం తెలుస్తుంది. ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అనర్హతపై తగిన సమయం ఏ ధర్మాసనం చెప్పలేదు. పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు. విచారణ ఏప్రిల్ 2కు వాయిదా వేసినట్టు కూడా తెలుస్తుంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అంటూ కూడా అని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ అలాగే కౌశిక్ రెడ్డి కూడా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. కేటీఆర్, కౌశిక్ల తరపున అడ్వకేట్ శేషాద్రి నాయుడు, ఆర్యమ సుందరం తమ వాదనలైతే వినిపించారు. పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేసి ఏడాది గడుస్తున్నా చర్యలు చేపట్టలేదని వివరించారు. అయితే దీనిపై సంవత్సరమైనా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా నిన్న విచారణలో అయితే కౌశిక్ రెడ్డి అలాగే కేటీఆర్ అడ్వకేట్ శేషాద్రి నాయుడు అయితే వాదించడం జరిగింది. పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేసి ఏడాది అవుతున్నా కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని వివరించారు. తాము చేసిన ఫిర్యాదుకు ఏడాది గడుస్తున్నా స్పీకర్ షెడ్యూల్ చేయలేదని, ఎజ్జేదంగా ఫిరాయింపులు జరుగుతున్న కంప్లైంట్స్ అందుకున్న సభాపతి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అడ్వకేట్ సుందరం పేర్కొన్నారు. ధర్మాసనం విచారణ సమయంలో పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సంవత్సరం అయింది కానీ ఇంకా పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడ వ్యంగ్యంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. వ్యవహారాలలో 5గురు రాజ్యాంగ ధర్మాసనాలు కూడా తగిన సమయం అని స్పష్టంగా చెప్పలేదని ధర్మాసనం తెలిపింది. ఆ తీర్పును కాదని ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలపాలని, ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని పిటిషనర్ల తరపున న్యాయవాదులను అయితే బెంచ్ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఉన్నత స్థానాలని ఎలా ప్రశ్నించాలంటూ కూడా ఇక్కడ న్యాయవాదులు అయితే ప్రశ్నించినట్టు తెలుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ నిబంధనల ప్రకారం అనర్హత పిటిషన్ విచారణ అర్హతను పరిశీలించాలని, అర్హత లేకపోతే డిస్మిస్ చేయాలని పిటిషనర్ తరపు అడ్వకేట్స్ న్యాయస్థానాన్ని అయితే కోరారు. విచారణ అర్హత ఉంటే స్పీకర్కు నోటీసులు ఇవ్వాలని సుందరం వాదించారు. నోటీసులకు స్పీకర్ వారంలోగా సమాధానం ఇవ్వాలని, రాజ్యాంగంలోని షెడ్యూలు 10 ప్రకారం న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టులకు ఉందని తెలిపారు. తగిన సమయం అనే విషయంలో ఒక్కో కేసులో ఒక్కో విధంగా నిర్ణయాలు జరిగాయని వివరించారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకొని అమలు చేయాలని ఒక తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిందని ధర్మాసనానికైతే వెల్లడించారు. రాజ్నాథ్ సింగ్ రాణా కేసులో కోర్టు జోక్యం చేసుకుందని, తగిన సమయం అంటే కేవలం 4 వారాల్లోనే నిర్ణయం జరిగిందని, అనర్హత వేటు పడిందని వెల్లడించారు. అయితే దీనికి సంవత్సరమైనా కానీ ఎలాంటి స్పందన లేదు. మామూలుగా ఇలాంటి పిటిషన్లు కేసులు అయితే దాదాపు 4 వారాల్లో దానికి సమాధానం అయితే వస్తుంది, కానీ ఇక్కడ నుంచి ఎలాంటి తీర్పునైతే రాలేదని కూడా వీళ్ళ తరపు న్యాయవాది అయితే వాదించడం జరిగింది. చూసుకున్నట్టయితే అనర్హత వేటు పడిందని వెల్లడించారు. 2 గంటల పాటు న్యాయవాదులు ధర్మాసనానికి తమ వాదనలు అయితే వినిపించారు. వాదనలు పరిశీలించిన ధర్మాసనం విచారణను ఏప్రిల్ 2కైతే వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఇక చూసుకున్నట్టయితే ఎంతమంది దాదాపు వీళ్ళు 10 మెంబర్స్ వరకు పార్టీ ఫిరాయింపులు చేసినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా సంవత్సరం అయినా కానీ వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యాయవాది అయితే ధర్మాసనాన్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. కొన్ని విషయాల్లో అయితే 4 వారాల్లోనే విచారణ చేసి దానిపై
చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం అయినా కానీ దీనిపై ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా సుప్రీంకోర్టునైతే ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే ఉన్నత స్థానము ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సుప్రీంకోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా సుప్రీంకోర్టు అయితే ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. చూడాలి వీళ్ళపై ఎలాంటి వేటు వేస్తారు, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇకపై రైట్ చూసుకున్నట్టయితే మరి వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్లో ఉంటారా, మళ్ళీ బీఆర్ఎస్లోనే ఉంటారా? అయితే కొంతమంది ఏంటి మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కొన్ని పనుల కోసం తిరగాల్సి వస్తుంది తప్ప మేము పార్టీలకు వెళ్ళామని అసలు ఎవరు చెప్పారని కూడా కొంతమంది తిరిగి వాదిస్తున్న విషయం అయితే కనిపిస్తుంది. చూడాలి అయితే ఇకపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వీళ్ళు పార్టీ ఫిరాయింపు చేశారా లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము మేము పార్టీ మారలేదంటూ కూడా బుకాయిస్తారా, ఏం చేశారనేది వేచి చూడాల్సిన విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.